మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు. భారతదేశంలో సర్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సర్ ప్రక్రియ రాజకీయ వివాదాలకు దారితీస్తుంది. ఈ సర్ ప్రక్రియ పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారితీస్తుంది. కానీ సర్ అనేది మంచి విధానం. భారతదేశ వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ సర్ అనే విధానం ఏదైతే ఉందో ఇది ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ. భారతదేశంలో సర్ అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా మా వీడియోలో చెప్పినాం. ఇది 4వసారి. 1952 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు సర్ అనేటువంటి ప్రక్రియను చేపట్టడం జరిగింది. అయితే ఈ సర్ అనేటువంటి ప్రక్రియలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతాల మధ్య గనక చూసినట్లయితే ఓట్లు అనేవి గ్రామీణ ప్రాంతంలో తాము పుట్టినటువంటి గడ్డ పైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేకపోతే 18 ఏళ్ల వయసు రాగానే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ ఓటును నమోదు చేసుకుని ఓటు హక్కును అక్కడ అనుభవించడం జరిగింది. బతకడం కోసం పట్టణానికి తరలి వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టణంలో కూడా ఓటును నమోదు చేసుకోవడం జరిగింది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఇక్కడ వీళ్ళకి పట్టణంలో ఒక ఓటు ఉంటుంది, అక్కడ పల్లెటూరులో ఒక ఓటు ఉంది. కాబట్టి ఇక్కడ డూప్లికేట్ ఓటు ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇప్పుడు సర్ వచ్చినాక ఎక్కడో ఒక దగ్గర ఓటు ఉండాలి అని చెప్తే 2002 కంటే ముందు నీ ఓటు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఓటు ఎక్కడ ఉంది, దాని మ్యాచింగ్ ఏంది, అసలు నీకు ఎక్కడ ఓటు కావాలనేది ఇప్పుడు చూజ్ చేసుకోవాలనేటువంటి ప్రక్రియ ప్రక్షాళన జరుగుతుంది సర్ ద్వారా. దీంతో చాలా మంది సొంతూరుకే ఓటేస్తున్నారు. అంటే తాము పుట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డలనే మా ఓటు ఉండాలి, మా ఊర్లోనే మా ఓటు ఉండాలి అనేటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ప్రాధాన్యత అంటే పట్టణం అనేది చాలా పెద్ద నగరం. ఆ పట్టణంలో ఎవరికి అంత సంబంధాలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఆ ఓటు కాడికి వచ్చేసరికి అంత ప్రాధాన్యత పెద్దగా కల్పించదు. అదే సొంతూరులో ఓటు ఉన్నట్లయితే ఆ ఓటుకు విలువ ఉంటుంది. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు అతనికి ఫోన్ చేస్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు రండి అని పిలుస్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు అతన్ని ఇచ్చే మర్యాద కూడా వేరే ఉంటుంది. కాబట్టి మన ఓటు మన ఊరిలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ముందుకెళ్తున్నారు. దీంతో ఈ డూప్లికేట్ల ఓట్ల ఏరివేత ఏదైతే ఉందో అది మొదలవుతూ హైదరాబాద్ లో కనుక చూసినట్లయితే 46 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ తమ సొంతూరులోనే ఓటు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మెట్రో నగరం హైదరాబాద్ గ్రేటర్ నగరం ఏదైతే ఉందో గ్రేటర్ నగరంలో ఓట్ల సంఖ్య గణనీయంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికి గల కారణం సర్ ప్రక్షాళనని. ఇది నిజంగా మంచి ఉద్దేశమే. కాకపోతే హైదరాబాద్ ఓట్ల సంఖ్య ఇంత అని చెప్పగలుగుతున్నది ఏదైతుందో అది తగ్గేటువంటి అవకాశం లేకపోతే రంగారెడ్డిలో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, లేకపోతే తెలంగాణ పల్లెల నుంచి వచ్చి రంగారెడ్డి జిల్లాలో చాలా మైగ్రేట్ కావడం జరిగింది ప్రజలు. వీళ్ళకు కూడా ఓటు, ఇది దేశవ్యాప్తంగా కదా, ఒరిస్సా నుంచో, జార్ఖండ్ నుంచో, బీహార్ నుంచో వచ్చినటువంటి వాళ్ళకు అక్కడ ఓటు ఉంటుంది. ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నట్లయితే ఏ ఓటు చూజ్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఈ ఓటును వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రంలోనే ప్రయాణిస్తారు. కాబట్టి 76 లక్షల ఓటర్లు ఉన్నటువంటి రంగారెడ్డి, ఉమ్మడి పాత రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో ఆ రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా గణనీయంగా ఓట్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశం. అదేవిధంగా జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టణాలే. కాబట్టి ఆ పట్టణాలకు ఉపాధి కోసం వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉపాధికి ఇక్కడికి వచ్చాము తప్ప మా ఓటు మా ఊర్లోనే ఉండాలనేటువంటి అవకాశంతో అధిక ప్రాధాన్యత ఊరికే ఇస్తున్నారు. కాబట్టి అక్కడ పట్టణాల్లో కూడా ఓట్ల సంఖ్య ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో 30% ఓట్లు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి గల కారణం డబుల్ ఓట్లు ఉండడమే. ఆ డబుల్ ఓట్లే ఫేక్ ఓట్లు. ఆ ఫేక్ ఓట్లే ఏరువేతనే ఈ సర్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి విధానం ఇది సర్ అనేది. కాకపోతే రాజకీయ పార్టీల మధ్య కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని విమర్శిస్తారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ విమర్శిస్తారు. కానీ సర్ అనే ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా అది ఉండాల్సిందే. ఈ చనిపోయిన వాళ్ళ ఓట్ల సంఖ్య ఏరువేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫేక్ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వారిని కూడా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డబుల్ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులే సింగిల్ ఓటుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ప్రక్రియ
రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్ళాలి. సరైన ప్రక్రియ నిజంగా పారదర్శకంగా కొనసాగాలి. ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఈ సరైన ప్రక్రియ ప్రతి పార్టీలో కూడా ప్రక్షాళన జరిగే విధంగా అవగాహన ఇస్తే ఇది విజయవంతమైనటువంటి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఊరికే ప్రాధాన్యత ఇస్తూ ఆ ఓటును సొంత ఊర్లోనే ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు.